శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, శివాజీ వ్యాఖ్యలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతున్నాయి. అయితే శివాజీకి కొంతమంది మద్దతు ఇస్తున్నారు, మరి కొంతమంది ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తారా? మీ స్టాండ్ ఏంటి? ఇక్కడ స్టాండ్ కాదండి, ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు తప్పు. ఇప్పుడు బట్టలు మంచిగా వేసుకోండి అని ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. ఆయన కొన్ని పదాలు వాడారు, అన్పార్లమెంటరీ వర్డ్స్, అవి ఆయన ఒప్పుకున్నాడు ఇవాళ. అయితే ఆయన ఇవాళ అనసూయ గారు కూడా ఏదో కౌంటర్ ఇచ్చాడు. ఆయన నేను మిమ్మల్ని అనలేదు అని చెప్పి. అవును, యాక్చువల్గా ఆయన ఉద్దేశం కొద్ది మంది సెలబ్రిటీలను ఉద్దేశించి అయి ఉంటుంది. అది మాట్లాడే విధానం తప్పుగా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మనం నిజంగా ఓపెన్గా మాట్లాడుకుంటే హీరోయిన్స్ కావచ్చు, లేదు యాంకర్స్ కావచ్చు, వాళ్ళు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉంటున్నారు, మధ్యలో ఎలా ఉంటున్నారు, డబ్బులు వచ్చి ఒక సెలబ్రిటీ హోదా వచ్చాక వాళ్ళు ఎలా ఉన్నారో మీరు చూసుకోండి. వాళ్ళ కట్టుబట్టు మారుతోందిగా, వాళ్ళ మాట తీరు మారుతోందిగా. అంటే మారడం తప్పని నేను చెప్పను, కానీ మారిన విధానంలో మీరు ఎలా ఉన్నారు, మీ వయసుకి తగ్గట్టు మీరు ఉన్నారా లేదా. ఇప్పుడు మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, పోలీస్ అనేవాళ్ళు ప్రజల కోసం ఉండాలి తప్ప సెలబ్రిటీస్ కోసం కాదుగా. ఇప్పుడు మీరు ఏదో ఒక ఈవెంట్కి వెళ్ళి మీరు డబ్బులు సంపాదించుకుని ఆ ఈవెంట్ వల్ల మధ్యలో పోలీసులు ఎందుకు మీకు సెక్యూరిటీ ఇవ్వాలి? నేను ఆ విషయంలో నేను తప్పుపడతా. మీరు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోండి, మీరు బౌన్సర్స్ని పెట్టుకోండి, మీరు ఈవెంట్ చేసే వాళ్ళతో మాట్లాడుకోండి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి అప్పుడే నేను వస్తానని మాట్లాడుకోండి. మీ వస్త్రధారణ అలా ఉన్నాక అక్కడికి వచ్చి మీరు ప్రజల్ని మీరే రమ్మంటారు, ఫ్యాన్స్ని మీరే రమ్మంటారు, మీరు వేసుకున్న దుస్తులు అలాగే ఉంటాయి, అది అట్రాక్షన్ కలుగుతుంది. ఎవరిని మీరు కాదంటే ఇది ప్రకృతి కదా. ఇప్పుడు మిమ్మల్ని ఆరాధిస్తేనే కదా మీరు ఒక పెద్ద హీరోయిన్ అవుతారు, మీరు అందంగా ఉంటేనే కదా ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. మీరు అంటే అందం అంటే నేను అనేది చూసే కళ్ళను బట్టి, తర్వాత మీ యాక్షను. మీరు ఇవాళ ఒక పెద్ద హీరోయిన్ అయ్యారు అంటే ఊరికే అవ్వరు, మీ అందంతో పాటు మీ అభినయం కూడా. కానీ అందం లేకుండా అభినయం ఒక్కటే సరిపోదు, అభినయం లేకుండా అందం ఉన్నా సరిపోదు, అంటే అన్నీ మిళితం అవ్వాలి. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే వాడిన పదాలు చాలా తప్పు, కానీ ఆయన ఉద్దేశం పెద్ద తప్పుగా నాకు అనిపించలా. మంచిగా బట్టలు వేసుకోండి, ఎందుకంటే మొన్న ఇద్దరు హీరోయిన్స్కి ఇబ్బంది అయింది కదా. అక్కడ సెక్యూరిటీ ఎవరు ఏర్పాటు చేయాలి? ఈధర్ ఆ ఈవెంట్ నిర్వహించిన వాళ్ళు చేయాలి, లేదు ఆ హీరోయిన్ చేసుకోవాలి. ఏది లేనప్పుడు మీరు జనాల్లో మధ్యలో వచ్చేస్తుంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎంతమంది హీరోయిన్స్ వాళ్ళ సినిమాలు వాళ్ళు బురకాలు వేసుకుని చూసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు పుష్పకి ఏమైంది? అతను వెళ్ళబట్టే కదా తొక్కిసలాట జరిగింది, ఆయన చూడాలని. దానికే కదా ఆయన అరెస్ట్ చేసి ఎంత దూరం వెళ్ళింది. మరి ఇవన్నీ చూశాక కూడా మరి ఒక హీరోకి అట్లా ఉంటే హీరోయిన్స్కి ఇంకా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. మరి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి? కాదు మేము ఇలాగే మాకు నచ్చినట్టు కుర్చబట్టలు వేసుకొస్తాము, ఓకే వేసుకురండి, కానీ మీ బాధ్యత మీదే. మీరు ఎవరిని తప్పు పెడతారు? మీకు ఫ్యాన్స్ ఉండాలి, ప్రజలు మిమ్మల్ని చూడాలి, ఎట్ ద సేమ్ టైం మేము ఇలా ఉంటాం మాకు సెక్యూర్డ్గా ఉండాలి అంటే ఇది జరిగే పనా? మనం ఏ దేశంలో ఉన్నాం? మనం 130 కోట్ల జనాభా ఉన్న ఒక దేశంలో ఉన్నాం. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు కాదు. అయితే చదువుకున్న వాళ్ళు తప్పులు చేయరని నేను అంటలే, చదువుకోని వాళ్ళు తప్పులు చేస్తారు, అదే చదువుకోని వాళ్ళే హీరోయిన్స్ని ఆరాధిస్తారని కూడా చెప్పను. కానీ జనాలు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళ మానసిక స్థితి మిమ్మల్ని చూశాక ఎట్లా ఉంటుందో ఎవరు చెప్తాడు? ఎందుకంటే మీరు ఒక ఏమనాలి, ఒక పరి వాళ్ళకి, మీరు ఒక దేవత, మీ గురించి ఆలోచిస్తారు, మీ గురించి కలలు కంటారు. ఇప్పుడు మిమ్మల్ని గురించి కలలు కనని మీ ఫ్యాన్స్ ఉంటారా? ఉన్న ఫ్యాక్ట్. వాళ్ళని మీరు కళలో నన్ను తలుచుకోకండి అంటారా? మీరు వద్దన్నా వాళ్ళ మనసు అది. అంటే నేను అనేది ఏంటంటే, వాళ్ళ ఊహల్లో ఉండే మనిషి ఎదురుగుండా కనిపించేసరికి రకరకాల భావాలు వస్తాయి. ఎక్కడ నియంత్రిస్తారు మీరు? అందుకని మనం చెప్పేది ఏంటంటే,
ఇప్పుడు ఇందాక వచ్చేటప్పుడు చూసానండి, ఒక చాలా లగ్జూరియస్ కారు, ఓకే. ఒక ఆవిడ చిన్న ఫ్రాక్ వేసుకుని, అది మాలో ఏంటో నాకు తెలీదు, వచ్చి ఎక్కేశారు. ఆవిడకి ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది లేదు? ఆవిడ ఒక మంచి లగ్జూరియస్ కారులో వెళ్ళిపోతున్నారు. జనాలెవరు చూడరు ఆవిడని. ఆవిడ సర్కిల్ వేరే ఉంటుంది. ఆవిడ మామూలు మిడిల్ క్లాస్ మనుషులో, లేకపోతే అబోవ్ మిడిల్ క్లాసో, బిలో మిడిల్ క్లాసో ఆవిడ అక్కడికి వెళ్ళరు. కాబట్టి షీ ఈజ్ సేఫ్. కానీ ఈ సేఫ్ ఎంతవరకు సేఫు? మీరు పబ్‌కెళ్ళాక ఏం సేఫ్ ఉంటుంది మీకు? మన సినిమాల్లో చూస్తున్నాంగా. హ్మ్. కాకపోతే ఏంటంటే అక్కడ జరిగేవన్నీ కూడా మనకి నచ్చితే నోరు మూసుకుంటాం, నచ్చకపోతే గొడవ చేస్తాం. సో దట్స్ ఎ డిఫరెంట్ లైఫ్. కానీ ఇప్పుడు మనలాంటి వాళ్ళు, మీరు నేను అని కాదు, కొంచెం యంగ్ గర్ల్స్, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఒక పొట్టి గౌన్ వేసుకుని వాళ్ళ బస్తీలో తిరిగిందనుకోండి. ఈజ్ ఇట్ పాసిబుల్? నా ఇష్టం, నా స్వేచ్ఛ కరెక్టే. స్వేచ్ఛకి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇష్టానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇప్పుడు మన ఇష్టమని భర్తల్ని కరుచుకుని కూర్చోంగా పబ్లిక్‌గా. హ్మ్. ప్రతిదానికి ఒక నియంత్రణ ఉంటుంది. సో, నేనిప్పుడు నాకు నచ్చిందని చెప్పి నేను వెళ్ళి ఎవడినో పట్టుకొని తిరగను. నాకు నచ్చిందని చెప్పి నేను వెళ్ళి ఫాస్ట్‌గా ఒక కార్‌లో వెళ్ళిపోతే పోలీసు నన్ను పట్టుకుంటాడుగా. నేను అంటున్నది అది. సో, మీరు అంటే మీరు పబ్లిక్‌ని దృష్టిలో పెట్టుకొని మీ ఇష్టానికి కొంచెం కళ్ళెం వేయండి అంటున్నా. మీరు వేసుకోండి. మీరు ఎలా నచ్చితే అట్లా బట్టలేసుకోండి. బట్ మనం ఎక్కడికెళ్తున్నాం? ఏ సందర్భం? అది చూసి వేసుకుంటే ఈ సమస్య రాదు. 10 మంది మన గురించి మాట్లాడరు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్‌తో మీరు ఎంజాయ్ చేయండి. మీరు ఎక్కడికో వెళ్తారు. ఏమంటారు, గోవానో లేకపోతే ఫారిన్ కంట్రీస్ ఎక్కువ వెళ్తారు. అక్కడ మీరు బికినీలేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఇప్పుడు కొన్ని సీన్స్ మీరు పెట్టేవి అవి యువత మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మన అనసూయ వీడియో ఒకటి చూసాం. హావ్ యూ రిమెంబర్డ్? అవును. మరి అలాంటివి మీరు పబ్లిక్‌లో పెడతారా? మీ పిల్లలకి చూపిస్తారా అలాంటివి? తప్పు కదా! మరి పోర్న్ వీడియోకి దానికి తేడా ఏంటో నాకు తెలీలా. మరి అది ఎట్లా వచ్చింది? మరి దాని మీద ఎందుకు ఆవిడ ఖండన ఇవ్వలేదు? ఇవ్వాలి కదా! షీ ఈజ్ ఎ సెలబ్రిటీ అనుకున్నప్పుడు అలాంటి వీడియోస్ ఎట్లా వస్తాయి? ఇప్పుడు మహా హీరోయిన్స్ ఎవరైనా అలాంటి వీడియోస్ పెట్టారా? పెట్టలే ఎవరు కూడా. నేననేది మీరు ఎక్కడ వెళ్తున్నారో దాన్ని బట్టి మీ బట్టలేసుకుంటే ఈ అనర్థాలు రావు. ఇలాంటి ఒక అవాంఛనీయ సంఘటనలు జరగవు. మిమ్మల్ని ఎవరు వేలెత్తి చూపించరు. మీరు వేసుకోకూడదని ఎవరు చెప్పట్లే. బీ ఎ రోమన్ ఇన్ రోమ్ అని చెప్తున్నారు అంతే. రైట్ మేడం. థాంక్ యూ.